వాస్తు పురుషాయ నమః అనండి. ఓం వాస్తు కారణంశి ఉంది చెప్పినప్పుడు ఇద్దరు కలిసి ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని చక్కగా మధ్యలో పెట్టేసారండి. ఏదన్నా ఉంటే వాళ్ళు సరి చేసుకుంటాం. రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషాపతి. టైం అయిందమ్మ పెట్టండి. అయం నూతన గృహారంభ భూమి పూజ సింధుస్థాపన పూజ ముహూర్త సుముహూర్తో అస్తు. అయ్యా ఒక 5 టాపిల్ సిమెంట్ వేయించండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ థాట్స్. ఇవాళ వీడియో ఏంటి అనేది ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మా లైఫ్లో చాలా స్పెషల్ డేని నేను మీతో కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో ఈ వీడియోలో వచ్చేసి మా కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన ఎలా చేసాము అనేది క్లియర్గా షేర్ చేస్తున్నాను. అండ్ భూమి పూజ శంకుస్థాపన ఎలా చేస్తారు అనేది కూడా డీటెయిల్డ్గా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అండ్ వీడియోలో కొన్ని చోట్ల నేను ఒరిజినల్ వాయిస్ ఉంచేసాను. ఎందుకు అంటే ఆ ఒరిజినల్ వాయిస్ వింటుంటే డైరెక్ట్ గా మీరు కూడా పూజలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు అని చెప్పి నాకు అనిపించి నేను ఇంకా ఆ ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచేసాను అనమాట. మీకు టైం ఉంటే కనుక వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే శంకుస్థాపనలో ఉపయోగించే రాళ్ళు ఉంటాయి కదా, ఆ వాటికి పసుపు రాసి బొట్లు మా వదిన వాళ్ళు పెడుతున్నారు. ఇంటి ఆడపిల్లలు ఏవైనా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మొదట వాళ్ళ చేత చేయిస్తే మంచిది అని చెప్పి ఇంకా అన్ని కూడా మా వదిన వాళ్ళ చేత చేయించాము ఫస్ట్. సో వాళ్ళైతే పసుపు రాసి బొట్లు పెడుతున్నారు. అండ్ నేను పూజ దగ్గరికి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. ఎక్కడైతే శంకుస్థాపన చేస్తామో అక్కడ ఫస్ట్ ఒక 5 ముత్తైదుల చేత నీళ్లు పోయించాలి. సో శంకుస్థాపన అనేది భూమి లోపల చేస్తాం కాబట్టి ఒక 2-3 అడుగులు ఉంటుంది అనుకుంటా లోతు. అలా తవ్వి లోపలికి వెళ్ళి పూజ చేసే విధంగా మెట్లు కూడా అరేంజ్ చేశారు. సో ఫస్ట్ భూమి పూజ స్టార్ట్ చేసాము, తర్వాత శంకుస్థాపన. మీకు అన్ని కూడా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో షేర్ చేస్తాను. మనం ఏ పూజ మొదలు పెట్టినా ఫస్ట్ గణపతికి పూజ చేసుకుంటాం కదా, సో అలాగే గణపతి పూజ, కలశ పూజ అయితే పూజారి గారు చేయిస్తున్నారు. అండ్ మా శంకుస్థాపనలో అన్ని కూడా పర్ఫెక్ట్ గా పడినాయి అనమాట. ఏమేం వెయ్యాలో అవన్నీ కూడా నేను డీటెయిల్డ్ గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఒక్కొక్కటిగా చూసేసేయండి. మహాగణపతి దేవతానుగ్రహ ప్రసాదో అస్తు. ఇదిగోండి స్వామిని ముందుకు కదిలించడమాన్యాసన్ను తే హనాకం మహిమాన సజంతే యత్ర అభివృద్ధ్యర్థో శీఘ్రమేవ నూతన గృహ నిర్మాణ గృహ ప్రవేశ యోగ్యత ఫలసిద్ధ్యర్థం కులదేవత గృహదేవత ఇష్టదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం లగ్నపత్రిక చిల్లర ఖర్జూరం ఒక్క బలుపు పసుపు కొమ్ము 2 అక్షతలు ఇలా మీ వారికి ఇస్తూ ఉండండి. మీ వారు నేను చెప్పించోడ పెడతారు. చెప్పండి. సూర్య అరిష్టేతు యచ్చాన సర్మ సప్రధాః అంగారకగ్రహ అధిదేవతం పృథివీమావాహయామి క్షేత్ర స్థాపయామి పూజయామి క్షేత్రస్య వదనా వయగుం హృతేనే వదయామసి గామశ్వం పోషయిత్నవాసనో వృణాతీదృశే ప్రత్యధిదేవతం క్షేత్రబాలకమావాహయామి స్థాపయామి ధ్యానం ప్రవక్ష్యామి మమ సహకుటుంబానాం ప్రాణపీడ ఉపశాంతయే శనైశ్వరాయ శాంతాయ సర్వాభీష్ట పూజారి గారు ఫస్ట్ గణపతి పూజ, కలశ పూజ తర్వాత ఇంకా శంకుకి, మెయిన్ గా టాపీకి, ఇంకా స్క్వేర్ టాప్ ఒక ఐరన్ ఉంది దానికి పూజ అయితే చేయించారు. ఇక్కడ శంకు అనేది చాలా ఇంపార్టెంట్. శంకుస్థాపనకి మెయిన్ శంకు ఉండాలన్నమాట. ఈ శంకుకి చాలా ప్రమాణాలు ఉంటాయి. ఇది మనకి వుడ్ తో చేయించుకుంటాము. మనం ఏ టైప్ వుడ్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎర్ర చందనం తీసుకుంటాము, తర్వాత చందనం, టేకు లేదు అంటే పాలకర్ర, ఇలా ఏదైనా ప్రమాణం తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నాకు తెలిసి 3 ఫీట్స్ ఉంటుంది అనుకుంటా. ఈచ్ ఫీట్ వచ్చేసి ఒక్కొక్క లెవెల్లో రెడీ చేసుకోవాలి. కింద వచ్చేసి 4 పలకలు ఉండాలి, తర్వాత 8 పలకలు, పైన వచ్చేసి శివునికి మనకి ప్రతిరూపంగా కోన్ టైప్ లో ఉండాలన్నమాట. ఇవి బ్రహ్మ విష్ణు స్వరూపాలుగా మనం దీన్ని శంకుస్థాపనలో యూజ్ చేస్తాము. ఇది నేను శంకుస్థాపన అయిన తర్వాతనే తెలుసుకున్నాను ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పి. సో మీకు కూడా ఒక ఐడియా ఉంటది అని చెప్పి చిన్న విషయం షేర్ చేస్తున్నాను. తర్వాత మనకి శంకుస్థాపనలో వేసేటప్పుడు రాగి, ఇత్తడి, బంగారం ఇవన్నీ వేస్తాం కదా. ఇవి బయట ఒక షాప్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయండి. మనకు అన్ని కలిపేసి ఒక కవర్ లో ప్యాక్ చేసి ఇస్తారు. ఇవి ఆల్రెడీ ప్యాకెట్ వైజ్ మేము బయట తీసుకున్నాము. కానీ మా మావయ్య గారు ముందు రోజు ఇవి కాకుండా పాత కానాలు ఉంటాయి కదమ్మా, అనా కానా ఇలాంటివి రాగి ఇత్తడివి ఉంటాయి, అవి వేస్తే చాలా మంచిది, నా దగ్గర ఉండాలి అని చెప్పి మొత్తం వెతుకుతున్నారనమాట. నాకు అప్పుడు కూడా గుర్తు రాలేదు. మా నాన్నగారు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఆయన ఇంట్లో ఉంచారు అన్న మ్యాటర్
మ్యాటర్ నాకసలు గుర్తు రాలేదు. ఒక 2, 3 డేస్ ముందు నుంచి డ్యాడీ బాగా గుర్తొస్తున్నారు గానీ, ఈ విషయంలో నాకు ఐడియా రాలేదనమాట. డ్యాడీ ఉండుంటే బావుండు. ఇలాంటి టైమ్స్‌లో మనకి ఫైనాన్షియల్‌గా గానీ, మెంటల్‌గా గానీ ఒక సపోర్ట్ ఉంటది అని చెప్పి అనుకుంటున్నాను గానీ, ఇంకా ఈ విషయం అయితే గుర్తులేదు. సో, ఇంకా అమ్మ వచ్చేటప్పుడైతే ఇంకా డ్యాడీ బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి, డ్యాడీ వాలెట్‌లో మనీ అలానే ఉంచేసాం మేము. ఆయన ఉన్నప్పుడు యూజ్ చేసిన మనీ. సో, ఆ మనీలోంచి కొంచెం చేంజ్, ఇంకా ఈ ఓల్డ్ కాయిన్స్ అవన్నీ తీసుకొచ్చింది. అవి చూసిన వెంటనే నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. డ్యాడీ బ్లెస్సింగ్స్ అయినా నాతో ఉన్నాయి అనిపించింది. మంత్రపుష్పం సమర్పయామి, ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అమ్మా మీ వారి చేతిలో కొద్దిగా నీళ్లు వేయమ్మా. మంత్రహీనం శీఘ్రమేవ నూతన గృహ ప్రవేశ యోగ్యతా సిద్ధిరస్తు, శంకుస్థాపన పూజ సకల శుభ ఫలావాప్తిరస్తు, అతి శీఘ్రమేవ నూతన గృహ ప్రవేశ యోగ్యతా సిద్ధిరస్తు, నిరాటంకేన గృహ నిర్మాణ సిద్ధిరస్తు. విన్నారు కదా పంతులు గారు ఏమంటున్నారో. సో, మీరు కూడా మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. మా హౌస్ కన్‌స్ట్రక్షన్ అనేది చాలా ఫాస్ట్‌గా ఏ ఆటంకాలు లేకుండా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి. ఇప్పుడైతే భూమి పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మేము చేస్తున్నది శంకుస్థాపన. మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను భూమి పూజకి, శంకుస్థాపనకి మధ్య డిఫరెన్స్. సో, భూమి పూజ అయిపోయిన తర్వాత మాకు మెయిన్ డోర్ ఎక్కడైతే వస్తుందో, ఆ మెయిన్ డోర్‌కి లోపల వైపు శంకుస్థాపనకి ప్లేస్ అయితే రెడీ చేశారు కదా! అక్కడ పసుపు, కుంకుమ అవన్నీ వేసి పూజ చేస్తున్నాము. ఏవైతే ముందుగా మేము రెడీ చేసుకున్నామో పసుపు, కుంకుమ పెట్టిన బ్రిక్స్ తోటి అలా చిన్నగా సిమెంట్ వేసి కన్‌స్ట్రక్షన్ చేశారు. అక్కడ మిడిల్‌లో ఉన్న ప్లేస్‌లో పసుపు, కుంకుమ, నవధాన్యాలు ముందుగా శంకుస్థాపన కోసం అని చెప్పి ఒక ప్యాకెట్ చూపించాను కదా! రాగి, ఇత్తడి, వెండి, ముత్యము ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఆవు పాలతో మిక్స్ చేసి శంకుస్థాపన ఎక్కడైతే చేస్తామో ఆ ప్లేస్‌లో వేసేసాము. వీటితో పాటు మా డ్యాడీ కాయిన్స్ తీసుకొచ్చింది కదా మా మమ్మీ, ఇత్తడి, రాగి కాయిన్స్ అవి కూడా వేసాము. ఇవి ఎప్పటివో తెలుసా అండి? 1947 అప్పటి కాయిన్స్ అన్నమాట. మా డ్యాడీ కలెక్షన్ దాచి ఉంచారు. వీటితో పాటు మా మావయ్య గారు ఇంకా వెతికారన్నమాట వేయడం కోసం. ఆయన కూడా కొన్ని కాయిన్స్ ఇచ్చారు. 1987 అప్పటి కాయిన్స్ మా మావయ్య గారు ఇచ్చినవైతే. ఇంకా అవన్నీ కూడా కలిపి వేసేసి శంకు పెట్టి శంకుస్థాపన చేసేసాము. మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరిగింది శంకుస్థాపన. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము శంకుస్థాపన అయ్యాక. బట్ మా హస్బెండ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అసలు నవ్వనే లేరు. అట్లా స్టన్‌డ్‌గా ఉండిపోయారన్నమాట. ఎందుకో తెలీదు. కన్‌స్ట్రక్షన్ బాధ్యతలన్నీ ఆయన పైనే ఉన్నాయి కదా! సో, కన్‌స్ట్రక్షన్ అంతా అయిన తర్వాత స్మైల్ వస్తదేమో నాకు తెలీదు. నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్మైల్ ఇస్తూనే ఉన్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం. బట్ ఎందుకో ఆయన ఏదో ఆలోచిస్తున్నారేమో నాకు తెలీదు. అలా అనిపించింది నాకైతే. సో, ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత అందరం కూడా కొబ్బరికాయలు కొట్టాము ఒక్కొక్కలుగా వెళ్లి. ఇదే రోజు మాకు బోర్ వేయడానికి కూడా ముహూర్తం వచ్చింది. అదే రోజు వేస్తారేమో మరి అందరూ కూడా. సో, ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత బోర్ ఎక్కడైతే వేస్తామో అక్కడ కూడా మా వదిన వాళ్ళు పసుపు, కుంకుమతో ముగ్గులు వేసి ఇంకా పూజ అయితే చేశారు. వాళ్ళు పూజ చేసిన తర్వాత మేము కూడా కొబ్బరికాయలు కొట్టి పూజ అయిన తర్వాత బోర్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ పూజ ఉంది కదా అని చెప్పి లక్కీకి హెవీ డ్రెస్ వేయలేదు. మళ్ళీ తను ఇరిటేట్ ఫీల్ అయితే మమ్మల్ని పూజ ప్రశాంతంగా చేసుకునేదని ఒక కాటన్ డ్రెస్ అయితే వేసాము. ఇప్పటిదాకా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంది. ఇప్పుడే వచ్చింది మా దగ్గరికసలు. అండ్ ఇంకా తర్వాత మా అత్తయ్య గారు, మావయ్య గారు, మా బావగారు వీళ్ళందరూ ఒక్కొక్కలుగా వెళ్లి ఎక్కడైతే శంకుస్థాపన చేశామో అక్కడ కొబ్బరికాయలు కొట్టారు. సో, మేము అనుకున్నట్టుగానే భూమి పూజ, శంకుస్థాపన అన్నీ కూడా జరిగినాయి. అండ్ బోర్ కూడా చాలా తొందరగానే దొరికేసింది. అంటే వాటర్ కూడా చాలా తొందరగానే పడింది. ఫైనల్‌గా నిత్విక కూడా వెళ్ళింది. నేను నిత్వికకి ముందే చెప్పాను దండం పెట్టుకునేటప్పుడు కన్‌స్ట్రక్షన్ తొందరగా అయిపోవాలని దండం పెట్టుకో దేవుడికి అని చెప్పాను. అలానే పెట్టుకుందంట. తర్వాతొచ్చి నాకు చెప్తుంది, "నువ్వు చెప్పినట్టే దండం పెట్టుకున్నాను మమ్మీ" అని చెప్పి. సో, ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మా వదిన వాళ్ళైతే నాకు బట్టలు పెట్టారనమాట. అన్నయ్య, వదిన వాళ్ళొచ్చి బట్టలు పెట్టేశారు. ఇంకా అక్కడితో పూజ అంతా అయిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా అత్తయ్య వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ కలిసి తాంబూలాలు ఇచ్చేశారు. మెయిన్‌గా అక్కడ నేను చేసిందేమీ లేదు. జస్ట్ పూజలో కూర్చున్నాను. పూజ ప్రశాంతంగా చేసుకున్నాను. మొత్తం అన్నీ మా వదిన వాళ్ళు, ఇంకా అత్తయ్య వాళ్ళే చేసేసుకున్నారనమాట. అండ్ ఫైనల్‌గా నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఎంతవరకు చూసారు అంటే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. వీడియోని లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్‌గా అనిపిస్తుంది. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే గనుక మన ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. కొన్ని చాలా యూజ్‌ఫుల్ వీడియోస్‌ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాననమాట. డైలీ లైఫ్ గురించి ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూసి మీకు నచ్చితే గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఫైనల్‌గా మా వదిన వాళ్ళైతే ఇంకా హారతి ఇచ్చేశారు. ఏదో మాకు తోచినంత తాంబూలం ఇచ్చాము. ఇంకా వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా అది హ్యాపీగానే ఫీల్ అవుతారు కాబట్టి ఇంకా మాకు తోచినంత ఇచ్చేసాము. మాకైతే అందరి బ్లెస్సింగ్స్ కావాలండి. మీరు కూడా మనస్ఫూర్తిగా మా కన్‌స్ట్రక్షన్ వర్క్ తొందరగా కంప్లీట్ అయిపోవాలని విష్ చేయండి. బ్లెస్ చేయండి. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. ఈశ్వరానుగ్రహ ప్రసాదో శీఘ్రమేవ నూతన గృహ ప్రవేశాధికార యోగ్యతా సిద్ధిరస్తు. అలివేలు మంగా పద్మావతి సమేత మీ పిల్లలు రండి.
ఇదిగోండి మా ఒకసారి పట్టుకోండి. బియ్యం పొంగల్